అంతర్జాతీయ స్థాయి ఇన్విటేషన్ క్రికెట్ టోర్నమెంట్ను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రారంభించారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని తేరు మైదానంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఈ టోర్నీలో శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ దేశాలతో పాటు 20 రాష్ట్రాల నుండి టీములు పాల్గొననున్నాయి. ఈ కార్యక్రమానికి డీకే అరుణ చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి క్రీడల పట్ల, క్రీడాకారుల పట్ల ప్రోత్సాహం లేదని డీకే అరుణ అన్నారు. కొత్తగా ఒక్క స్టేడియం కూడా కట్టలేదన్నారు. రాష్ట్ర రాజధానిలో ఉన్న లాల్ బహదూర్ స్టేడియాన్ని పట్టించుకునే నాదుడే లేడని మండిపడ్డారు. గత ప్రభుత్వం ఇచ్చిన జీవోలను తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని 0.5% కోటాను విద్యార్థులకు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేవలం రాజకీయ కక్షల కోసం మాత్రమే ఈరోజు క్రీడా ప్రాంతాలనేటువంటి బోర్డులు ఉన్నాయి తప్పితే గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ఎక్కడ కూడా ప్రోత్సహిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వము కక్షలను కార్పణాలను మాత్రమే ప్రోత్సహిస్తా ఉందని నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా గత ప్రభుత్వంలో జీవో 74 ఈ ప్రభుత్వం తెలంగాణ ఏర్పడ్డాక జీవో 5 అయింది. ఈ ప్రభుత్వం వచ్చినాక జీవో 5 ప్రకారం 2% రిజర్వేషన్ ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడాకారులకు కల్పించాలి. ఇప్పటిదాకా ఎక్కడ కూడా 2% రిజర్వేషన్ ఈ ప్రభుత్వం అమలు చేయలేదు. ఆ జీవోను తుంగలో నొక్కేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఖేలో ఇండియాతో పేరుతో ఈరోజు నిధులు విడుదల చేసి గ్రామీణ ప్రాంతాల్లో గేమ్స్ ని ప్రోత్సహించాలని చెప్తే కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చౌకెక్కుతలేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు కూడా దారి మళ్లిస్తున్నటువంటి ఒక దరిద్రమైనటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. చేస్తున్నటువంటి పథకం పెట్టినా కూడా ఇప్పటిదాకా ఆ యొక్క అడ్మిషన్స్ ఎక్కడ కూడా జరుగుతలేవు. దోస్తుగా దుష్మన్ అయిపోయింది ప్రభుత్వం, క్రీడాకారుల దుష్మన్గా మారిపోయింది.